హలో అందరికీ నమస్తే. నా బయోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యూట్యూబ్ వేదిక, అంటే యూట్యూబ్ని నేను ఎందుకు నమ్మానంటే, మన బాధని కష్టాన్ని ఎవరితోనే ఫ్రెండ్స్తో పంచుకుంటే తగ్గుతుంది అంటారు. కానీ నాకు ఫ్రెండ్ కానీ ఇంకేదైనా ఉంది అంటే అది యూట్యూబేనండి నిజంగానే. అంటే అఫ్కోర్స్ నేను కొన్ని దాంట్లో బ్యాడ్గా బూతులు కూడా మాట్లాడి ఉండొచ్చు. అది కేవలం ఏంటంటే సమాజాన్ని వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారనే ఒక కోపం, అంతేగాని నాకు ఎవరి మీద కోపం లేదు జెన్యున్గా. ఎందుకంటే మనము బతికేది కొద్ది సంవత్సరాలు కదా. నేను ఇప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నాను నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్తో పాటు. కానీ అంటే వివిధ మాధ్యమాల్లో అట్ట కాదండి. ఇప్పుడు మనిషి అన్నాక మనిషి ఓన్లీ స్వార్థం కోసమే బతుకుతున్నాడా అనే ఒక ఇదితో నేను కోపం పడుతున్నాను. కానీ ఒక మాట అడుగుతాను, మనుషులు అందరూ ఒకటే కదా. మనం ఎంతో ఎదుటి పనిచేసే కూలి మనిషి కూడా అంతే ఉంటాడని నా భావన. మిమ్మల్ని నేను నా దావలోకి రమ్మని నేను ఎప్పుడు అడగను, కానీ నేను ఎప్పుడూ కూడా అనుకుంటాను. ఏమని అంటే, మన ఇంట్లో అంటే నేను ఇప్పుడు ఒక పనామని పెట్టుకున్నాను. నేను ఇచ్చేది 2500 ఆఫ్కోర్స్ కాదంటలేదు. మా అమ్మకి బాగలేదు, 2500 ఎందుకు ఇస్తున్నానంటే, మా అమ్మ బాగలేదు, ఆమె అంట్లు తోమేదానికి ఇల్లు జమ్మేదానికి 2500 ఇస్తున్నాను. కారణం ఏంటంటే, నా భార్య పాపం ఉదయాన్నే ఆమె నాతో పాటు జాబ్కి వెళ్తుంది. ఎందుకంటే ఇద్దరం కష్టపడుకుంటే మా అత్తమ్మ అంటే మా అత్తమ్మ చనిపోయింది. మా మామయ్య మా అమ్మని నేను పోషించుకునేదానికి దగ్గరగా నేను ఒక 15,000 నుంచి 20,000 సంపాదిస్తాను. మా మిస్సెస్ ఒక 15 నుంచి ఒక 10,000 సంపాదిస్తుంది. అంటే మేము బాగా చెడు బతికిన ఫ్యామిలీ అండి. అంటే మా అమ్మ ఎన్ని చెప్పినా మా అమ్మ నా మాట ఏందో అవన్నీ వద్దు, పర్సనల్ వేస్ట్ విషయాలు. కానీ అవి సరిపోతున్నాయి అన్నమాట. అంటే సఫిషియెంట్గా బతికేదానికి మా మిస్సెస్కి నాకు సరిపోతున్నాయి. కాకపోతే మేము ఎవరికి ద్రోహం చేసింది లేదు. మాకు ఎవరు ద్రోహం చేసిందంటే నేనేం చెప్పలేను. అదేం లేదు. కాకపోతే మా మిస్సెస్ వల్ల దగ్గర నుంచి ల్యాండ్ విషయంలో కొద్దిగా డిస్ట్రిబ్యూషన్, అంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా వాళ్ళన్న కబ్జా చేసి దాంట్లో ఏదో ఒకటి, అవన్నీ వేస్ట్ విషయాలే అండి. అవన్నీ వేస్ట్ విషయాలు. బట్ ఇప్పుడు ఎందుకంటే ఏదో నా మనసులో బాధని మీతో చెప్పుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను. అది కూడా మీకు వీలుండి మీకు సబ్స్టెంట్ ఉంటే వినండి, లేదంటే అన్నేస్తారు. ఇది ఒక మనిషి ఎంత సంపాదిస్తే తృప్తి అనుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ నాకైతే మనం అనుకునే మనుషులతో ప్రశాంతంగా చనిపోయేంత వరకు బ్రతికితే చాలు అనిపిస్తుంది నాకు. బ్రతికితే చాలు. కానీ అలా బ్రతకాలన్నా కూడా అదృష్టం కూడా కావాలి. అది అంటే అఫ్కోర్స్ నాకు ప్రజెంట్ ఎవరు లేరులేండి. నాకు ఎవరు లేరు. మా అమ్మ, మిస్సెస్, నేను, మా అమ్మ, మా మామయ్య. అంటే నేను చెప్తున్నాను, దేవుడు బంధం అనేది ఒకసారి ఇస్తాడేమో, తర్వాత ఇవ్వడు. ఆ బంధాన్ని నిలుపుకోండి. ఎందుకు పోగొట్టుకోవడం? నేను చెప్పేది, బంధాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సొంత లాభం అంటే, ఇప్పుడు అట్ట కాదన్న నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజల ఆస్తులు దొబ్బుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏందన్న? నువ్వు కోట్లు గడించి ఏం చేస్తావు చెప్పు? ఆ కోట్లు ఏమైనా తినగలుగుతావా? నేను నవ్వుతూనే అడుగుతున్నాను. కోట్లు ఏమైనా తినగలుగుతామా? అదే వాడికి వదిలేస్తుంటే వాడు ఎంత హ్యాపీగా ఉంటాడన్న. వాడి జీవితంలో వాడి హ్యాపీనెస్ వాడికి ఉంటుందిగా. ఏముంది, పుట్టాము, చనిపోయాము. ఈ అందం కానీ, డబ్బు కానీ, ఈ వయసు కానీ శాశ్వతం చెప్పు? ఏది శాశ్వతం కాదన్నా.
చనిపోతాం. మిమ్మల్ని తిట్టాలని నాకు కోరిక లేదు, నిజంగా చెప్తున్నాను. మిమ్మల్ని తిట్టాలని నాకు కోరిక లేదు, మీతో పోరాడాలని నాకు ఇది లేదు. పాపం ఏదైనా ఒక బాధ, ఏదైనా ఒకరికి ఎవరికైనా బాధ జరిగితే నాకు నా బాధగా నేను ఫీల్ అవుతా. ఇప్పుడు ఆ బిడ్డని చంపేశారు, అది ఒక బాధ, తప్పు కదన్నా, తప్పు కదా. అదే నీ బిడ్డని మమతా బెనర్జీ ఇన్ కేసు నువ్వు ఒకవేళ ఒక బిడ్డని కనుంటే ఆ బిడ్డని అదే విధంగా చంపేస్తుంటే నువ్వు బ్రతకగలుగుతావా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అన్న నిన్ను కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి కామెంట్ చేస్తే వాళ్ళ తమ్ముడిని తగలబెట్టి చంపేశారు. మరి ఆ సిచ్యువేషన్లో నీ బిడ్డని కనుక తగలబెట్టేస్తుంటే ఒప్పుకుంటావా? లేదు, మీ చిన్నాయన్ని నువ్వు గొడ్డలతో నరికేసి చంపేశావు. ఇప్పుడు దాన్ని కప్పించుకోవాలి. ఎందుకంటే నువ్వు రాజ్యాంగాన్ని పరిపాలిస్తూ మీ చిన్నాయని చంపేసింది ఎవడో నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు చంపాడంటే ఎప్పుడు ఎరుపు అయితే లేడన్నా, నిజంగా చెప్తున్నాను. అర్థమైందా? రాజ్యానికి ఒక రాజు లాంటివాడు సీఎం. ఇప్పుడు వాడి మాట కాదని ఎవడని చేయగలుగుతాడా? మరి నువ్వు మీ చిన్నాయన్ని చంపేసింది వేరే దుర్మార్గుడు అంటే ఏంది అది కరెక్ట్ అంటావా? నువ్వే చెప్పు. ఎవరన్నా వీపీలు ఎవరు నమ్ముతారు నీ మాటలు? చెప్పు. ఇప్పుడు ఒకసారి నీకు రాజ్యాంగాన్ని కట్టబెట్టారు అంటే నువ్వు మంచోడు అవుతానే, నువ్వు మంచిగా ఉంటావేమో అనుకో నీకు కట్టబెట్టారు. కానీ నేను వీపీనిగానే ఉంటాను, వీపీలాగే ప్రవర్తిస్తానంటే ఎప్పుడు వినడన్నా. నువ్వు ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ రాజ్యాన్ని చేపట్టుకోలేవు. అదంతే. ఎందుకంటే యువర్ సెల్ఫ్ అంటే నువ్వు స్వార్థం కోసం బతికే మనిషివి. నీలాంటి వాడి చేతికి ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఇవ్వరు ప్రజలు. తప్పు మాట. ప్రజలు సంతోషంగా బతికితే కదరా రాజ్యం ఎంత బాగుంటుంది తెలుసా. రాజకీయ నాయకులకు కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, ఒక్కసారి మీ రాష్ట్రాన్ని సుసంపన్నంగా ప్రతిజ్ఞ చెప్పినట్టుగా సుసంపన్నమైన బహువిధమైన అంటే బహు సంస్కృతి అంటే భారతదేశంలో అనేక మతాలు ఇవి ఉన్నా కూడా బహువిధమైన ఉన్నా కూడా సుసంపన్నం అంటే సంపద ఎక్కువగా, సంపద కలిగినటువంటి దేశంగా, సంపద కలిగినటువంటి రాష్ట్రంగా మారుతామని మీరు ప్రతిజ్ఞ చేయండి. చాలా బాగుంటుందిరా. మీకు ఎంజాయ్మెంట్ అనేది అర్థం కావట్లేదు. మనం తినే తిండి 10 మందికి పెడితే దాన్ని ఎంత బాగుంటుంది తెలుసా? చాలా బాగుంటుందిరా, మీకు తెలియదు. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు మానభంగం చేశారంటున్నారు కదా, అంత తట్టుకోలేకపోతే దానికి దారం కట్టుకొని కిందకి ఒక ఇనుపు రాడ్ని దిగేసుకోమనంటారా? ఏమవుతుంది? ఎవరికి లేదా? అంటే వీళ్ళేనా ప్రపంచంలో మగవాళ్ళు? మానభంగం చేసేవాళ్ళు మగవాళ్ళు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కటికి లేస్తుంది. అందరూ ఉన్నట్టు మన సంస్కృతి, అది మన సంప్రదాయంరా. ఎదుటి మనిషిని, ఎదురు ఆడదాన్ని మన చెల్లెలుగానో లేదంటే మన మాతృదేవతగానో పూజించడం మన సంస్కృతి. వాడు వేణుస్వామి ఒకడు, వీడు గజనమోహన్ రెడ్డి ఒకడు. ఏందిరా నాయన చిల్లరగా అసలు మైండ్ పని చేయట్లేదురా స్వామి. నిజంగా ఇంటికి వచ్చి పనుకుందామంటే ఈ బ్యాడ్ న్యూస్ చూసినప్పుడల్లా ఏందిరా నా దేశం ఇట్లా అయిపోతుంది అంటే మీకు అనిపించకపోవచ్చు, నాకు అనిపిస్తుంది. మరి నేనేమైనా తప్పిగా పుట్టేశానా భారతదేశంలో? దీనికి జెండా పండుగలప్పుడు ఎగరేసుకుంటూ గుద్దానికే జెండాలు పెట్టుకోవాలా, ముందర జెండాలు పెట్టుకోవాలా, మానగా అతికించుకోవాలా, ఎగరేసుకుంటా పోవాలని చెప్తారు. పాపం రే ఆ పసిబిడ్డలు, చిన్న బిడ్డలు ఎండల్లో గ్రౌండ్కి తీసుకుపోతుంటే పాపం కదా. మీ స్వార్థం కోసం నాయకులు మీ అమ్మ మీరేం పెద్ద పూగులే మీరా? నేను అడుగుతున్నాను. మీ స్వార్థం కోసం పిల్లల్ని ఏంద్రా రంపించింది గవర్నమెంట్ కొడకలారా? పొయ్యి అన్న పీతకాలలో దూకింట్రా? ఏమన్నా అడగదంగండి పొయ్యి కావాలంటే మీరు డబ్బులు ఇచ్చి దెంకొచ్చుకోపోండి. పిల్లల్ని ఏంద్రా రంపనిది? మీ స్కూల్ యాజమాన్యం కూడా అడుగుతున్నాను.
స్కూల్లో లేదే పిల్లల్ని ఏందా పంపించేది? మీరు పోండేమే మీ గుద్దుల సత్తా ఉంటే, మీరు పోయి నిలబడండి ఆడ. ప్రిన్సిపళ్ళు, టీచర్లు మీరు నిలబడండి. పిల్లల్ని ఏంది ఎంకపోయేది? చిన్నపిల్లల్ని, పసిబిడ్డల్ని. కనీసం వాళ్ళకి సెక్యూరిటీ కానీ ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా అన్నం ఏమైనా పెడుతున్నారా? వాళ్ళకి ఏమైనా టిఫిన్ ఏమైనా పెడుతున్నారా? అమ్మకు ఉదయాన్నే 7 గంటలకు పోయి జెండా పట్టుకొని అంతా 2 చాక్లెట్ల కోసం 10 గంటల వరకు ఉండి మీ స్కూళ్ళల్లో మళ్ళీ 10 గంటల నుంచి గ్రౌండ్లో పోయి అడగదెంగాల. వాళ్ళకి ఏమైనా అవుతుంది? ఎవడు పొజిషను? గబ్బులు ఎంజాయ్ కొడకలారా, సరిపోయింది సరిగాని. అమ్మ వాళ్ళంతా కూడా కష్టపడి పని చేసుకునేది, పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకునేది. ఆ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కర్మ ఏంది, ఇవన్నీ ఆలోచించదులే. కాదురా, ఏమన్నా కరెక్ట్ అని చెప్పండి, మీరు చెప్పండి రా. అదే మీ పిల్లల్ని మీ వైఫ్ని పంపిస్తారా? అడిగితే అమ్మ అడిగేసాడు అని బొక్క అని చెప్పి అంటారు.